नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। आजानुलम्बितभुजौ कनकावदातौ सङ्कीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। जय जय श्री चैतन्य जय नित्यानन्दा जय अद्वैता चन्द्र जय गौरभक्तवृन्द। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय గౌరభక్త బృంద। ఈ గౌరభక్త బృంద గౌరాంగుడు ఏ విధంగా ఆవిర్భవించాడంట? ఆయన భక్తులతో కలిసి ఇక్కడ తను ఆవిర్భవించాడు. ఇంకా తను కోటి చంద్రుల యొక్క సుశీలతను కలిగినటువంటి వాడు, అందుకనే తనని చంద్ర అనేసి కూడా అంటారనమాట. ఆ చైతన్య నిత్యానందుల కృష్ణ బలరాములు స్వయంగా మనందరికీ కూడా కృష్ణ ప్రేమని పంచడం కోసంగాను గౌర్నితాయులుగా వచ్చారు. చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభువులుగా వచ్చారు. ఆ చైతన్య మహాప్రభు యొక్క ఆయన లీలల్లో కొంత భాగం మాత్రమే ఈ చైతన్య భాగవతంలో చెప్పారు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు. ఎప్పుడైతే మనం ఈ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్పినటువంటి చైతన్య భాగవతాన్ని మొత్తం కంప్లీట్ చేసుకుంటామో అప్పుడు మనకి చైతన్య మహాప్రభు యొక్క ఆయన పట్ల, తర్వాత ఆయన చేసినటువంటి లీలల పట్ల అన్నీ కూడా మనకి ఆసక్తి కలుగుతుంది. తర్వాత ఆ కృష్ణ ప్రేమని పొందడానికి మనం సిద్ధం అవుతాం. ఎందుకంటే మన దగ్గర కంటైనర్ లేదు, భగవంతుడు ఇస్తున్నాడు, మన దగ్గర పాత్ర లేకపోతే మనం ఎలా స్వీకరిస్తాము? మరి ఆ పాత్ర ఏ విధంగా తయారవుతుంది అంటే భగవంతుడి యొక్క లీలాగానము వినినప్పుడు మనకి ఆ పాత్ర రెడీ అవుతుంది. ఆ విధంగా మనకు ఆ పాత్రని సిద్ధం చేస్తున్నారు ఆచార్యులు అనమాట. చైతన్య మహాప్రభు యొక్క లీలలన్నీ కూడా 3 గ్రంథాలు కాదు, చాలా గ్రంథాలు ఉన్నాయి. మెయిన్గా 3 గ్రంథాలు మాత్రమే ఇప్పుడు ప్రచురంలోకి వచ్చాయి. ఇంకా ప్రచురించని గ్రంథాలు చాలా ఉన్నాయి. ప్రచురించని గ్రంథాలు ఏంటి అంటే, ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఆవిర్భవించారో ఆయన ఆవిర్భవించినప్పుడు శ్రీనివాసాచార్యులు కానీ అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోజు డైరీ రాసేవాళ్ళు. ఈరోజు చైతన్య మహాప్రభుని నేను కలిశాను, ఈరోజు చైతన్య మహాప్రభు ఇక్కడ ఈ విధంగా చేశారు, ఈ విధంగా చేశారు అని చెప్పేసి ఆ భక్తులందరూ కూడా వాళ్ళ డైరీలు ఉన్నాయన్నమాట. ఇంకా ఆ డైరీలన్నీ ఇప్పుడే వెలికి తీస్తూ ఉన్నారు. ఆ విధంగా అనంతమైనటువంటి లీలలు చైతన్యుడు చేశాడనమాట. దాంట్లో భాగంగా మనము చైతన్య భాగవతాన్ని చెప్పుకుంటున్నాము. చైతన్య భాగవతం ఆదికంఠం 6వ అధ్యాయము. దీంట్లో ఏం చేస్తున్నాడు? అల్లరి చేస్తున్నాడు. నిమాయ్ అల్లరికి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కంప్లైంట్స్ చేస్తున్నారు. ఆయన అలా పెరుగుతూ విద్యారంభం వరకు వచ్చాడంట. విద్యాభ్యాసం చేయించారు. విద్యాభ్యాసం చేయించిన రోజే పాఠశాలకు వెళ్ళాడు. అయితే చూడగానే అన్నీ కూడా కక్క గగ్గాలు అన్నీ నేర్చేసేసుకున్నాడు. అతి మధురంగా పాడుతూ ఉన్నాడు. ఆయన కక్క గగ్గ అని పాడుతూ ఉంటే ఆయనతో అందరూ కూడా పాడుతూ ఉన్నారంట. ఏది చూస్తే అది రాసేస్తున్నాడంట. ఆయన వర్ణమాల ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడంటే గోవింద, మాధవ, దామోదర అని చెప్పి అన్నీ కూడా రామ, కృష్ణ, మురారి, ముకుంద అని చెప్పేసి రాయడము పాడడము జరుగుతూ ఉందన్నమాట. ఆ విధంగా ఆయన మొత్తం విద్యనంతా కూడా అతి తక్కువ సమయంలోనే తను నేర్చేసుకున్నాడు. ఇంకా అల్లరి కూడా బాగా ఎక్కువైపోయింది అనమాట. ఏ విధంగా అయితే పాఠశాలకు వెళ్ళడము, ఆయన దగ్గర నేర్చుకోవడము అంతా అవుతుంది. అయిన తర్వాత మధ్యలో బాగా పెంకి పనులు బాగా చేస్తున్నాడు. ఒకరోజు చాలా ఏడుస్తూ ఉంటే హరినామం చేస్తే ఊరుకోవట్లేదంట. ఏంట్రా నువ్వు ఎప్పుడు హరినామం చేసినా
ఊరుకుంటావు కదా, ఈరోజు ఎందుకు ఇంత పెంకి చేష్టలు చేస్తున్నావు అంటే, అలా కాదు, అక్కడ ఇద్దరు బ్రాహ్మణులు ఉన్నారు, జగదీశ పండిత్ ఇంకా హిరణ్య భాగవతుడు, వాళ్ళిద్దరు ఈరోజు ఏకాదశి అని చెప్పేసి విష్ణు కోసం చాలా సంబరాలు రెడీ చేశారు, నాకు అవి కావాలి అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకొని రాగానే ఆ ఇద్దరు బ్రాహ్మణులు చెప్తే విని అతను కారణ జన్ముడు అయి ఉంటాడు, అతనికి ఎలా తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు మురిసిపోయి ఇవ్వడం, అవి తెచ్చాక వాటిని తిని తను సంతోషించి సంతృప్తి చెంది తను కామ్ అవ్వడం జరిగింది. తర్వాత రోజు స్కూల్కి వెళ్ళి రిటర్న్లో ఏం చేస్తాడంటే గంగా స్నానానికి వెళ్ళి వస్తాడు. అప్పుడు ఆ గంగాలో స్నానం చేయడానికి ఎన్నో ఘాట్లు ఉండేవంటే ఎంతోమంది అక్కడ స్నానం చేసేవాళ్ళు అనమాట. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా మధ్యాహ్న సమయంలో వచ్చి స్నానం చేసి వాళ్ళ సంధ్యావందనం చేసుకొని వాళ్ళ యొక్క నిత్య పూజల్ని చేసుకోవడానికని వాళ్ళు వచ్చి అక్కడ కూర్చునేవాళ్ళు. అక్కడికి వెళ్ళి నిమా ఏం చేస్తున్నాడు, అందరు భుజాల మీదకి ఎక్కడము, నీటిలో దూకడము, కాళ్ళతో నీళ్ళని విసరడము, నోట్లో నీళ్ళు పెట్టుకొని పుక్కిలించడం, వాళ్ళు తెచ్చుకున్నటువంటి గంధము, తర్వాత చందనము, పూలు, అగరత్తులు, నైవేద్యాలు అన్నింటినీ కూడా దొంగతనం చేయడము. ఎవరైనా వచ్చి ఏంట్రా నువ్వు చేస్తుంది అంటే, నువ్వు నా కోసమే తెచ్చావు, నన్ను పిలిచావు, నేను తీసుకుంటే ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు అనేసి అనడము. ఆ విధంగా అల్లరి పళ్ళు బాగా ఎక్కువైపోయి అందరూ కూడా వచ్చి జగన్నాథ మిశ్రాకి కంప్లైంట్ చేస్తూ ఉన్నారనమాట. అందరూ కూడా వచ్చి కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు. సో మనం అది చదువుకుంటూ ఉన్నాము. తర్వాత ఏం చేస్తూ ఉన్నాడంట, ఆడవాళ్ళ ఘాటు వేరే ఉందంట, మగవాళ్ళ ఘాటు వేరే ఉందంట. ఆడవాళ్ళ బట్టలన్నీ తెచ్చి మగవాళ్ళ ఘాట్లో పెడుతున్నాడు, మగవాళ్ళ ఘాట్లన్నీ ఆడవాళ్ళ ఘాట్లో పెడుతున్నాడు. ఆ విధంగా మేము ఆ బట్టలు వేసుకొని సిగ్గుతో చచ్చిపోతున్నాము. జగన్నాథ మిశ్రా ఏం చేయాలి, నువ్వేమో ఆత్మబంధువే అయ్యి అంతా ఊరందరికీ నీకేం చెప్పాలి నాయనా, అసలు మీ అబ్బాయి చేసేటటువంటి పనులు అనేసి అంటున్నాడు అనమాట. ఆ విధంగా అందరూ కూడా 2 జాములైనా కూడా లేస్తలేడంట, గంగలో కూర్చొని అల్లరి చేస్తూనే ఉన్నాడంట. పోనీలే ఆ పిల్లోడు కొంచెంసేపు ఆడుకొని వెళ్ళిపోతే మేము వెళ్ళి మా కార్యాలు మేము చేసుకుంటాము, మా స్నానం మేము చేసుకొని మా పూజలు మేము చేసుకుందాము అంటే అసలు వెళ్ళాడు నీ కొడుకు, అందులోనే ఉంటాడు, 2 జాములైనా కూడా లేవడు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్లు చేస్తూ ఉన్నారనమాట. తర్వాత అదే సమయానికి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ బాలికలు అందరూ కూడా వచ్చారంట కంప్లైంట్ చేయడానికి శచీమాతకి. ఏం చేస్తున్నారు చూడండి. హేనాకాలే పార్శ్వవర్తి జతే బాలికా కోపమానే ఆయిలేనా శశిదేవి జత. వీళ్ళందరూ కూడా ఈ బ్రాహ్మణ బాలికలు ఎవరైతే ఉన్నారో ఇరుగు పొరుగు బాలికలు అందరూ కూడా శచీమాత దగ్గరికి వచ్చి శశిమాతని కంప్లైంట్స్ ఇస్తున్నారనమాట. శశిమాతతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారనమాట. శచీరా సంబోధియా సాబే బోలే నవచనా సున ఠాకురాని నిజా పుత్రేరా కరామా. ఏమంటున్నారు అంటే, వినమ్మా ఓ ఠాకురాని, శచీ ఠాకురాని, నీ పుత్రుడు చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో విను అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఏం చేస్తున్నాడంట, వస్త్రాలని దొంగలిస్తున్నాడంట. వసన కరియే చూరి బోలే ఆతి మందా ఉత్తర కరిలే జలా దేయ కరే ద్వంద. వస్త్రాలను దొంగలిస్తున్నాడు. తర్వాత చూరి బోలే అతి మంద, చాలా తక్కువతనంతో అంటే అందరినీ చులకన చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఉత్తర కరీలే జలదేయ కరే ద్వంద. ఇంకేం చేస్తాడంటే ఏమైనా మాట్లాడితే తగువుకు వస్తున్నాడంట, ద్వందానికి వస్తున్నాడు. ఆ నీళ్ళన్నీ పోస్తున్నాడంట, నీళ్లు పోసి తగులాడుతూ ఉన్నాడు. వ్రత కరి వారే జత అని పూల ఫల చాడయ్యా ఫెలే బల కరియా సకల. ఏం చేస్తున్నారంటే ఈ బ్రాహ్మణ బాలికలందరూ కూడా వాళ్ళ వ్రతాలు చేయడానికి అక్కడికి వస్తున్నారంట గంగాఘాటికి. వాళ్ళు వ్రతం చేయడం కోసం అని తెచ్చుకుంటున్నారు. ఏంటి, పూలు పండ్లు అవన్నీ తెచ్చుకుంటారు కదా, అవన్నీ కూడా బలవంతంగా తీసేసుకుంటూ ఉన్నాడంట. స్నానకరి ఊటిలే బాలుకాదేయాగ్నే యాతేక చపల శిశు సేయి తారా సంగే. ఏం చేస్తున్నాడంట, స్నానం చేసి లేవగానే మొత్తం శరీరం మీద ఇసుక తెచ్చి పోసేస్తున్నాడంట. వీటికి తోడు ఇంకా అల్లరి పిల్లలు అందరూ కూడా జమైపోయారనమాట. ఆ విధంగా వాళ్ళు స్నానం చేయగానే వాళ్ళ ఒళ్ళు మీద మొత్తము మట్టి తెచ్చి పోసేస్తున్నాడంట. దీనికి తోడు ఈ చెప్పల శిశు సేయి తారా సంగే అందరూ కూడా ఎవరైతే ఈ అల్లరి పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనకి తోడయ్యారనమాట. ఆలక్షితే ఆసి కర్నే బోలే బడా బోలా
కేహ బోలే మోరా ముఖే దిలేక కుల్లోలా. ఇంకేం చేస్తున్నాడంట, తెలియకుండగానే వచ్చి చెవు దగ్గర గట్టిగా అరుస్తున్నాడంట. అరిచి నోటి నిండా నీళ్లు తెచ్చి ముఖం మీద పుక్కిలించేసి పోతున్నాడంట. ఇంకో ఆవిడ చెప్తుంది, ఓకాడారా బీచిదేయా కేసేరా బీతరే కేహా బోలే మోరా చాహే విభాకారి వరే. ఆమె ఏమంటుందంటే, ఆ పిచ్చికాయలు ఉంటాయి, ముళ్ళకాయలు ఉంటాయి, అవి తెచ్చి నా తలలో విసిరాడు, ఆ తలలో ఇరుక్కుపోయింది, అది బయటికే రావట్లేదు, జుట్టంతా కూడా ఖరాబ్ అయిపోయింది అనేసి అంటుందన్నమాట. ఇంకొక ఆమె ఏమంటుంది, మోరా చాహే విభాకారి వారే. ఇంకేమంటున్నాడంట, వచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడంట ఇంకొకరితో. తర్వాత ప్రతిదిన ఏయి మత కరే వ్యవహారా తోమారా నిమాయికి వా రాజారా కుమారా. ఆమె ఏమంటుంది అంటే, ప్రతిరోజు ఇట్లనే చేస్తున్నాడు ఇతను, ఆయన ఏమైనా రాజకుమారుడా అనేసి అంటుంది. ఏ విధంగా రాజకుమారుడు అంటుందో చూడండి, తను చెప్తోంది. పూర్వేసు నీలాయి జేనా నందేరా కుమారా సేయి మత సభ కరే నిమాయి తోమారా. మేము పూర్వము నందమహారాజు యొక్క పుత్రుడు, ఆ రాజకుమారుడు గురించి చాలా విన్నాము, అలాంటి రాజకుమారుడా ఏమైనా తిను. సేమ్ ఏ విధంగా అయితే నందమహారాజు యొక్క కుమారుడి గురించి విన్నామో అలానే చేస్తున్నాడు ఇతను, అందుకే నీ కొడుకేమైనా, నీ నిమాయి ఏమైనా రాజకుమారుడా అనేసి తను అంటుందన్నమాట. ఏ విధంగా అయితే కృష్ణలీలలు జరిగాయో, కృష్ణుడు ఎలా అయితే అల్లరి చేశాడో నీ నిమాయి అలానే చేస్తున్నాడు. దుఃఖే బాపా మాయరే బాలిబా జయి దీనే తత్క్షణ కొందలహాయి బేతో మసానే. మేము పిల్లలం కాబట్టి అన్నీ సర్దుకొని పోతున్నాము. వెళ్ళి మా నాన్న అమ్మ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామనుకో, వెంటనే వాళ్ళు వస్తారు, వచ్చి మీతో గొడవ పడతారు, అదే క్షణంలో వాళ్ళు వచ్చి మీతో గొడవ పడతారమ్మా అనేసి ఈ అమ్మాయిలందరూ కూడా శచీమాత దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నారనమాట. నివారణ కరజూట ఆపన చవోయాలా నదియాయ హేన కర్మ పబు నహి బాలా. ఇది నది అమ్మ, ఇదేమి నందగోకులం కాదు, ఇది బృందావనం కాదు అలా చేయడానికి, ఇవన్నీ కూడా నదియాలో నడవవు, మీ అబ్బాయికి చెప్పు అనేసి అమ్మాయిలందరూ కూడా చెప్తున్నారనమాట. సునీయాసేన మహాప్రభు రజనని. అవన్నీ కంప్లైంట్స్ విని శచీమాత నవ్వుతోందనమాట. సబే కోలే కరియా బలేనా ప్రియవాణి. ఆ అమ్మాయిలందరినీ కూడా దగ్గరికి తీసుకొని తన దగ్గరలో ఒళ్ళో కూర్చోపెట్టుకొని వాళ్ళందరితో ప్రియంగా మాట్లాడుతుంది అనమాట. నిమాయి ఆయిలేనా ఆజీ బాడ్యాము బందియా. ఈరోజైతే రాని నిమాయి వచ్చాడనుకో, వాడిని కట్టేసి నేను బుద్ధి చెప్తాను. ఆ రజేనా ఉపద్రవ నహి కరేగియా. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ఉపద్రవాలు, ఇలాంటి అల్లరి తను చేయుడు. ఇప్పుడైతే రానివి, ఇప్పుడు గంగ దగ్గర నుంచి వస్తాడు, రోజు స్కూల్ తర్వాత ఏం చేస్తున్నాడు, గంగకి వెళ్ళి స్నానం చేసి వస్తున్నాడు కదా. సో ఇప్పుడు గంగా ఘాట్ నుంచి వస్తాడు కదా, వచ్చే సమయం ఏంది, రాని వచ్చాక నేను వాడిని కట్టేస్తా, గట్టిగా కట్టేసి గట్టిగా దండిస్తాను, మళ్ళీ ఇలాంటివి ఏవి అల్లరి చేయరు అనేసి వాళ్ళందరినీ పాపం ఊరడిస్తూ ఉందన్నమాట అమ్మ. శచీర చరణ ధూళి లాయి సాబే సిరే తాబే చలిన పున స్నాన కరివారే. ఆ అమ్మాయిలందరూ కూడా శచీమాత పాదధూళిని, పాదపద్మాలకి నమస్కరించి ఆమె పాదధూళిని తలలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ స్నానం చేయడం కోసం అని చెప్పేసి గంగా ఘాటికి వెళ్ళారు. जेते का चापल्या प्रभु कारे जारा साने परमार्दे सबरा संतोष बड़ा माने. ప్రభు ఎవరితో ఎంత అల్లరి చేసినా కూడా వాళ్ళందరూ కూడా బయటికి అలా అంటే ఆయన అల్లరిని తట్టుకోలేక బాధపడినట్టుగా అనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం చాలా ఆనందంగా వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారంట. ఎంత సంతోషపడుతున్నారంటే వాళ్ళ హృదయాలన్నీ ఉప్పొంగిపోతూ ఉన్నాయంట ఆయన చేసేటటువంటి ఆ పనులకి. కౌతుకే కహతే ఆయి సేనా మిశ్ర స్థానే సుని మిశ్ర తర్జ గర్జే సమద్భవచనే. ఎప్పుడైతే జగన్నాథ మిశ్రుడు ఇవన్నీ కంప్లైంట్స్ విన్నాడో తర్జన భర్జన చేస్తున్నాడు, అటు ఇటు చేసేస్తున్నాడు అనమాట. అసలు ఇప్పుడు ఏ విధంగా హడావుడి అనమాట, ఇప్పుడు వెళ్ళి వాడిని కొట్టేసేయాలి అని చెప్పేసి. అయితే వాళ్ళందరూ ఏమంటున్నారంటే జగన్నాథ మిశ్రుడి యొక్క కోపాన్ని చూసి అప్పుడు చెప్తున్నారు,
అందరు ఇలా వచ్చి నీ దగ్గరికి చెప్తూ ఉంటారు, కానీ నువ్వేమి చెయ్యొద్దు అని మళ్ళీ చెప్తూ ఉంటారనమాట వెనక నుంచి వీళ్ళు. నీరవది ఏ వ్యాపారా కరియే సబారే బాలమతే గంగా స్నాన నాదేయ కరివారే. ఈ విధంగా నిరంతరము తను వివరిస్తూ ఉంటాడు. ఎవరైనా సరిగ్గా ఎవరిని కూడా తను ఏం చేస్తున్నాడంటే గంగా స్నానాన్ని చేయనివ్వట్లేదంట. గంగా స్నాన నా దేయ కరివారే, ఎవరిని కూడా సరిగ్గా గంగా స్నానం చేయనిచ్చట్లేడు. ఏయి జూటా జాయి తారా శాస్తి కరివారే సాబే రాఖీ లేనా కేహా రాఖీతే నా పారే. ఇదిగో వెంటనే శాస్తి చేస్తాను అని చెప్పేసి జగన్నాథ మిశ్రులు భర్తని చేతిలో పట్టుకొని లేచారనమాట. ఆయన అంత కోపంతో వెళ్తుంటే పాపం ఆయన ఎవరు కూడా ఆపలేకపోతున్నారంట జగన్నాథ మిశ్రాని. కోదక్రరి జకనా చలీలా మిశ్రవరా చనీలా గౌర రంగా సర్వభూతేరా ఈశ్వర. సర్వభూతాలకి అన్ని జీవులకి కూడా ఈశ్వరుడైనటువంటి గౌరాంగుడు తండ్రి కోపంతో వస్తున్నాడని పాపము తనకి తెలియదు. ఇప్పుడు తను అక్కడ అల్లరి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వేరే అందరూ చెప్తారనమాట, మీ నాన్న వస్తున్నాడు చాలా కోపంగా అనేసి చెప్తారనమాట. గంగా జలే కేలి కరే శ్రీ గౌర సుందర సర్వ బాలకేర మధ్యే అతి మనోహర. ఆ గంగలో ఏం చేస్తున్నాడంట, అందరు పిల్లల మధ్యలో కూర్చొని తను ఆడుతూ ఉన్నాడు. అసలు ఇది ఎంత బాగుంది అంటే అతి మనోహరమైనటువంటి దృశ్యం అంట. కుమారిక సబే బోలే సూనే విశ్వంబరా మిశ్రాయిలేనా ఏ పలాయన సత్వర. ఇప్పుడే ఆ అమ్మాయిలు శచీమాతకి కంప్లైంట్ చేశారు కదా, వాళ్ళు వస్తూ ఉన్నారు. అప్పుడు జగన్నాథ మిశ్రుల వారు ఆ దారిలో చాలా కోపంతో వస్తున్నారు, నిమాయిని దండించాలి అని చెప్పేసి. అందుకని ఈ పిల్లలు ఏం చేశారంటే ఈ అమ్మాయిలు అందరూ వచ్చి ఏ శునో విశ్వంబర, ఏ విశ్వంబర విను మిశ్రా ఆయిలే, మీ నాన్న వస్తున్నాడు, నువ్వేం చేయంటే ఆ పలాహ సత్వర, నువ్వు వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, పారిపో అనేసి ఆ అమ్మాయిలు చెప్తున్నారనమాట. శిశుగాన సంగే ప్రభు జాయదారి వారే ఫలయిలా బ్రాహ్మణ కుమారి సబడరే. ఇంకా జగన్నాథ మిశ్రుడికి భయపడి ఆ నిమాయితో పాటు అక్కడ ఉన్నటువంటి అల్లరి పిల్లలు ఎవరైతే వాళ్ళంతా గ్రూప్ గ్యాంగ్ ఉందో ఆ గ్యాంగ్ అంతా కూడా వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోయారనమాట. సబరే సికాయ మిశ్రా స్థానే కహి బారా స్నాన నహి ఆయి సేనా తోమారా కుమారా. వెళ్తూ ఏం చేశాడంట, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాడంట, ఇగో మా నాన్న వస్తున్నారు, నా గురించి అడిగితే మీ అబ్బాయి రాలేదండి అని చెప్పేయండి అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పి వెళ్తున్నాడు అనమాట. మా నాన్న వచ్చి అడిగారనుకో స్నానే నహి ఆయిసేయ తోమారా కుమారా, సో మీ అబ్బాయి ఇంకా స్నానానికి రాలేదు అని చెప్పండి అనేసి వాళ్ళకి చెప్పాడనమాట, నేర్పిస్తున్నాడు అనమాట. సేయి పదే గేలాగరా పడియా శూనియా అమరా వో ఆచియేయి తహరా లగియా. తర్వాత ఆయన స్నానం చేయడానికి అక్కడికి రాలేదు అని చెప్పేసి విని ఆలోచిస్తున్నాడనమాట. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయాడు మరి పిల్లోడు అని చెప్పేసి. చదువు ముగించుకొని ఇదే దారిలో తను రావాలి కదా మరి స్నానానికి, అందుకని చెప్పేసి మరి ఇప్పుడు మేమందరం చూస్తూ ఉన్నాము, ఈ టైంకి రోజు వస్తాడు, ఇప్పటిదాకా రాలేదు అనేసి అంటున్నారు. సీకాయియారా పదే ప్రభు గేలగరా గంగా ఘాటే ఆసియా మీ లీలా విశ్రవరా. ఈ విధంగా వాళ్ళందరూ కూడా చెప్పేసరికి అప్పుడు జగన్నాథ మిశ్రుడు అంటున్నాడు అనమాట, ఆ గంగా ఘాటి దగ్గరికి వచ్చి మొత్తము 4 దిశల్లో చూస్తున్నాడు, ఇటు కాకపోతే అటు కాకపోతే ఇటు ఎక్కడో ఉండుంటాడు పిల్లోడు అని చెప్పేసి ఆ గంగా ఘాట్లో ఆ జగన్నాథ మిశ్ర అంతా వెతుకుతున్నాడు అనమాట. ఆ సియా జగరా ఘాటే చారి దికే చాహే శిశుగా నా మధ్య పుత్రే దేకితే నా పాయే. ఎక్కడ చూసినా కూడా పుత్రుడు కనిపించట్లేదు. 4 దిక్కుల్లో చూశాడు, అక్కడ ఉన్న పిల్లల మధ్యలో కూడా నిమాయి కనిపించట్లేదు. మిశ్ర జిజ్ఞాసేన విశ్వంబర కతి గేలా. జగన్నాథ మిశ్రుడు అంటున్నాడు అనమాట, ఎక్కడ పోయాడు విశ్వంబరుడు అనేసి. శిశుగానా బోలే ఆజీ స్నానేనా ఇలా. అక్కడున్న పిల్లలందరూ ఏమంటున్నారంట, లేదు ఈరోజు
నిమై స్నానానికే రాలేదు అనేసి వాళ్ళు చెప్తున్నారనమాట. సేయి పదే గేరగరా పడియా శూనియా సబే ఆచియే తారా అపేక్ష కరియా. అది ఎప్పుడైతే విన్నాడో ఇంకా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తున్నారనమాట. వెళ్తాడు జగన్నాథ్ మిశ్రా. కానీ వీళ్ళందరూ ఏమంటున్నారు, ఆపేక్ష కరియా, మేము ఇప్పుడు మీ అబ్బాయి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాము అనేసి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. చేసేళ్ళారు, అంతా చేశాడు, నాన్న అని పారిపోయాడు. అక్కడ అందరికీ నేర్పించాడు ఏమని, నేను రాలేదని చెప్పండి అని చెప్పేసి. అందుకే ఇంకా వాళ్ళు ఏమంటున్నారు చూడండి, మేము అందరం ఆయన కోసమే కాపు కాసుకొని కూర్చున్నాము, ఆయన ఇంకా రాలేదు అని చెప్పేసి. चारिदी के चाहे मिश्रा हाथे बड़ी लया తర్జా గర్జా కరే బడా లాగనా పయ్యా. జగన్నాథ మిశ్రులేమో మొత్తం అటు ఇటు అంతా చూస్తున్నారు, చేతిలో కర్ర పట్టుకున్నారు. కర్ర పట్టుకొని పిల్లోడు కనిపించకపోయేసరికి ఇంకా కోపం పెరిగిపోతుంది. మరి వీళ్ళందరూ ఇప్పుడే కంప్లైంట్లు ఇచ్చారు, ఇక్కడ చూస్తే పిల్లోడు లేడు, పిల్లోడు అసలు కనిపించట్లేదు, ఎటుపోయాడు, ఈ కంప్లైంట్లు ఏంటి, ఇంకా కోపం పెరిగిపోతుంది అనమాట. ఆయన కౌతికే జాహారాని వేదన కైలాగియా సేయి సభా విప్రపునా బోలాయే ఆసియా. ఏమంటున్నారంటే, మేమందరం నీ దగ్గరికి ఊరికేనే కౌతుకంతో లీలగానే వచ్చి చెప్పాము, తను చేసేటటువంటి లీలలే అలాంటివి కదా, ఒకవేళ తను వచ్చి మళ్ళీ అల్లరి చేశారనుకో మేమే స్వయంగా పట్టుకొని నీ దగ్గరికి తీసుకొస్తాము అని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. బాయా సాయి విశ్వంబరా ఫలాయిలా గరే గరే చల తుమికి చూ బోలా పాచే తారే. ఏం చేశాడు, నువ్వు ఇంటికి వెళ్ళు, ఒకవేళ నిమాయి వస్తే మేము మీ దగ్గరికి తీసుకొచ్చి పట్టిస్తాము అని చెప్తున్నారు. సో ఈలోపు నిమాయి ఏం చేశాడు, ఫలాయిలా గరే, తర్వాత వాళ్ళ నాన్నకి భయపడి తను ఇంటికి పారిపోయాడనమాట. ఆరా బారా ఆసి జది ఇచ్చాలత కరే ఆమారా ఇదరి దివా తోమారా గోచారే. నువ్వు అసలు చాలా భాగ్యవంతుడివి అని చెప్పేసి వాళ్ళు పొగుడుతూ ఉన్నారనమాట. ఒకవేళ తను వచ్చి అల్లరి చేస్తే తెస్తాము. కౌతుకేసే కదా కాయి లాతో మస్తానే తామా బాయి భాగ్యవాన్ నహి త్రిభువానే. నువ్వెంత అదృష్టవంతుడివయ్యా, ఈ ముల్లోకాల్లో మొత్తం ఈ భువనంలో నీకంటే అదృష్టవంతుడు ఎవరూ లేరండి అలా అనేసి అక్కడున్న వాళ్ళందరూ కూడా జగన్నాథ మిశ్రుడిని నువ్వెంత అదృష్టవంతుడివి అని చెప్పేసి వాళ్ళు పొగుడుతూ ఉన్నారనమాట. సేయి హేనానందరా జారా గృహ మాజే దాకే కీ కరితే పారే తారే క్షుద్ర తృష్ణ శోకే. మరి ఇప్పుడు పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడు, ఎవరింటికి వెళ్ళారు, మరి ఏంటి సంగతి అని చెప్పేసి జగన్నాథ మిశ్రులు ఆలోచిస్తూ ఉన్నారనమాట. తూమి సేవిలా సత్య ప్రభురచరానా తారా మహాభాగ్య జారా ఏనానందనా. అసలు నువ్వు ఎంత గొప్ప భక్తుడు అండి, మీరు ఎప్పుడూ భగవంతుడి యొక్క భక్తిలో ఉన్నారు, భగవంతుడి పాదాలను పట్టుకున్నారు కాబట్టి మీరు ఎంత భాగ్యవంతులు అంటే, మీరు ఎంత అదృష్టవంతులు అంటే ఇలాంటి పుత్రుని మీరు పొందారు అని చెప్పేసి వాళ్ళందరూ అంటున్నారనమాట. కోటి అపరాధ జది విశ్వంబర కరే తబు తారే దుయాయి హృదయ ఉపారే. విశ్వంబరుడు ఒకవేళ కోటి అపరాధాలు చేసినా కానీ అవన్నీ కూడా హృదయంలోనే పెట్టుకో, దానికోసమని నువ్వేమీ అతన్ని ఇంతగా మీరు పనిష్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇంత కోపపడాల్సిన అవసరం లేదు, మీరు ఎంతో అదృష్టవంతులు అని చెప్తున్నారు. ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఇన్ని కంప్లైంట్స్ చేస్తారు, అన్ని కంప్లైంట్స్ చేస్తే నాన్నకి కోపం రాదా, మరి అందుకే బత్తం పట్టుకొని వచ్చాడు. మరి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అయ్యో నిమాయిని ఇప్పుడు జగన్నాథ మిశ్రుల వారు కొట్టేస్తారు, అయ్యో నిమాయికి ఎలా కందిపోతాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళకి భయం వేసి ఇప్పుడు ఏమంటున్నారు, అలా కాదు, ఆయన కోటి అపరాధాలు చేసినా పర్వాలేదు, అది హృదయంలోనే పెట్టుకోండి, దానికేం మీరు ఇంత కోపంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఎంత గొప్పవాళ్ళు, ఎంత అదృష్టవంతులు అనేసి చెప్తున్నారు. జన్మే జన్మే కృష్ణ భక్త యయి సభచనా యయి సభ ఉత్తమ బుద్ధి ఈహర కరణ. ఇంకేమంటున్నారంటే, ఈ ఎన్నో జన్మల్లో కృష్ణ భక్తులు మీరు, అందుకనే మీ బుద్ధి కూడా ఉత్తమమైంది అనేసి చెప్తున్నారు.
आता एव प्रभु निजा सेवका सहिते నానా క్రీడా కరేకేహా నా పారే రుజితే. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంట, ఈ నిమాయి స్వయంగా తనే ఆడుతూ ఇవన్నీ ఆటలు అల్లరి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు, కానీ ఎవరు కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మిశ్రా బోలే సేహా పుత్రతో మసాబకారా జది అపరాధలహ సెపదామారా. ఏమంటున్నాడంటే, ఇప్పుడు దాకానేమో కంప్లైంట్లు ఇచ్చారు కదా, మరి కంప్లైంట్లు ఇచ్చారు, ఇప్పుడేమో పనిష్ చేద్దామని వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమో వద్దు వద్దు మీరు నిమాయిని పనిష్ చేయొద్దు అని చెప్పారు. అందుకని ఇప్పుడు జగన్నాథ మిశ్రుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు నాకు పుత్రుడు మీ అందరికీ కూడా పుత్రుడే కదా, ఇప్పుడు ఆయన చేసినటువంటి అపరాధాలని ప్లీజ్ ప్లీజ్ మీరన్నీ కూడా మీరు ఆయన చేసినటువంటి అపరాధాలన్నీ కూడా మీరు క్షమించండి, ఒకవేళ క్షమించకపోతే నా మీద ఒట్టే అని చెప్పేసి జగన్నాథ మిశ్రులు అంటున్నారు. ఎందుకంటే ఆయన అంత ఉదార స్వభావం కలిగినటువంటి బ్రాహ్మణుడు. మరి ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి అంత గొప్ప గొప్ప బ్రాహ్మణులందరి పట్ల కూడా నిమాయి చేసేటటువంటి అపరాధం వల్ల నిమాయికి చెడు దీవెన, అందరూ కూడా ఏం చేస్తారు, శుభ ఆశీస్సులు రావాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. మరి పిల్లోడి మీద ఇన్ని కంప్లైంట్స్ ఇంతమంది తీసుకొని వస్తే అందరూ కూడా పిల్లోడిని చెడుగా అనుకుంటారు. అందుకని చెప్పేసి మళ్ళీ పిల్లోడికి అంత అశుభం జరుగుతుంది కదా, అందుకని చెప్పి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. అందుకని మీరు ఎవరు కూడా ఆయన అపరాధాలని తీసుకోకండి, మీరందరూ కూడా ఆయన అపరాధాలని క్షమించండి, లేకపోతే నా మీద ఒట్టే అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. तासाबारा संगे मिश्रा करी कोला కూలి గృహే ఆయిలేనా మిశ్రా ఆయి కుతూహాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో ఆ శపథం చేసిన తర్వాత అందరితో ఆప్యాయంగా అందరితో మాట్లాడేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మిశ్రుడు జగన్నాథ మిశ్రుడు ఇంటికి వచ్చాడనమాట. వాళ్ళందరితో మాట్లాడాడు, తర్వాత ఇప్పుడు తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంకా ఆతృతతో వచ్చాడు. మరి ఇంకా అక్కడ లేడు పిల్లోడు, ఇప్పుడు ఇంట్లో ఉండాలి, ఇంట్లో దొరకాలి కదా. అరపదే గరే గేలా ప్రభు విశ్వంబరా అదేతే మోహన పూతి జేనాదే శేషధరా. ఏం చేస్తున్నాడంట, విశ్వంబరుడు అక్కడికి వేరే దారిలో వచ్చాడంట. వచ్చి ఏం చేస్తున్నాడు, ఆయన చేతిలో పుస్తకాన్ని పట్టుకొని వచ్చాడు, ఆయన స్కూల్ బుక్స్ అన్నీ పట్టుకొని వచ్చాడనమాట. స్కూల్ బుక్స్ని పట్టుకొని వచ్చాడు. శశిధర ఏ విధంగా ఉన్నాడు అంటే చంద్రునిలాగా దివ్యంగా కనిపిస్తూ ఉన్నాడంట, చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాడంట. ఇంకా లీకనాకారి బాబిందు శోభేతారంగే చంపకే లాగిలా చేనా చారదికే బృంగే. అసలు ఆయన ఒంటి మీద ఎందుకు ఇంకుతో రాసేవాళ్ళు కదా, అప్పుడు పెన్నులో ఇంకు ఉండేది కాదు, సిరాబుడ్డి పక్కకు పెట్టుకొని దాంట్లో అద్దుతూ రాసేవాళ్ళు కదా. ఆ విధంగా ఆయన శరీరం మీద ఈ ఇంకు చుక్కలన్నీ పడున్నాయంట. ఆ ఇంకు చుక్కలన్నీ ఎలా కనిపిస్తున్నాయంటే సువర్ణ సంపంగలు కనిపించినట్టుగా కనిపిస్తూ ఉన్నాయంట. ఆ సంపంగి పూల దగ్గరకు వచ్చి బృంగములన్నీ తిరుగుతూ జూంకారం చేస్తూ ఉంటాయి కదా, ఆ విధంగా ఆ నిమాయి యొక్క అందం అంత అందంగా కనిపిస్తూ ఉందంట. జనని బలియా ప్రభు లాగిలా డాకితే తైలా దేహ మోరే జాయి సినానా కరితే. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, అమ్మ తైలం ఇవ్వు, నాకు నూనె ఇవ్వు, నేను గంగకి వెళ్ళి స్నానం చేసి వస్తాను అని చెప్పేసి వాళ్ళ అమ్మని పిలుస్తున్నాడు అనమాట. రావడంతోనే ఇంట్లో అడుగు పెట్టడంతో పాటే తను చెప్తున్నాడు, అమ్మ నాకు నూనె ఇవ్వు, నేను స్నానం చేసి వస్తాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. పుత్రే రావచన సుని శచిహార సీత కిచుయి నా దేకే అంగే స్నానేరా చరిత. అయితే ఇప్పటిదాకా అందరు వచ్చి కంప్లైంట్ చేశారు, అమ్మకు కూడా కంప్లైంట్ చేశారు. అందుకని చెప్పేసి సచిమాత ఏం చేసిందంటే దగ్గరికి వెళ్ళి నిమాయిని పట్టుకొని చూసిందంట. ఇంతసేపు నీళ్ళల్లో ఉంటే తడిగా పచ్చిగా అలా ఉండాలి కదా పిల్లోడు, అసలు నీటి దగ్గరికి వెళ్ళినట్టుగానే లేడంట. కొంచెం కూడా ఆయన స్నానం చేసిన గుర్తులేవి ఆయన శరీరం మీద కనిపించట్లేదంట. తైలా దియా శశిదేవి మనే మనే గనే బాలికారా కి బలిలా కివా ద్విజగనే. తైలం ఇచ్చిందంట, నూనెని ఇచ్చిందంట, పిల్లోడికి ఇచ్చి మనసులో అనుకుంటుందన్నమాట, అసలు ఈ పిల్లలందరూ వచ్చి ఇప్పటిదాకా నిమాయి మీద ఇన్ని కంప్లైంట్స్ ఇచ్చారు కదా, మరి ఈ బాలికలందరూ ఎందుకు ఇలా చెప్పారు అనేసి తను అనుకుంటుంది అనమాట. లీకనాకారిలా బిందు ఆచే సాబే అంగే
సేయి వస్త్ర పరిధాన సేయి పూతి సంగే. ఇంకా శరీరం అంతా సిరాతో నిండినటువంటి ఆ ఇంకు చుక్కలున్నాయి. తర్వాత అదే వస్త్రాన్ని కట్టుకొని ఉన్నాడు. స్నానానికి వెళ్తే వేరేది కట్టుకొని ఉండాలి కదా. మళ్ళీ చేతిలో పుస్తకం ఉంది. ఆ పుస్తకం కూడా ఏమి తడిచిపోయలేదు, అలానే ఉంది. క్షణికే ఆయిలా జగన్నాథ మిశ్రవరా మిశ్ర దేకి కోలితే ఊటీలా విశ్వంబర. ఇంతలోకే జగన్నాథ మిశ్రుల వారు వచ్చారనమాట. జగన్నాథ మిశ్రుల వారు వచ్చి నిమాయిని చూడగానే నిమాయి ఏం చేశాడంట, పరువు తీసుకొని వచ్చి కౌగలించుకున్నాడంట వాళ్ళ నాన్నని. సేయాలింగానే మిశ్రా బాహ్య నహి జానే. ఎప్పుడైతే కొడుకొచ్చి కౌగలించుకున్నాడో ఇంకా ఆయన బాహ్య స్మృతి కోల్పోయాడు. ఆనందే పూర్ణిత హైలా పుత్రధరసానే. ఇంకా కోపం గీపం ఏమీ లేవు, కట్టేలేదు, ఏది లేదు, ఇప్పుడు చేసిన హడావుడి లేదు, ఏమీ లేదు, అన్ని మూలకి పెట్టేశాడు. కథం ఎప్పుడైతే కొడుకొచ్చి ఆలింగనం చేసుకున్నాడో అసలు ఆనందంతో పులకించిపోతూ ఉన్నాడు అనమాట. అసలు ఎంతగా పులకించిపోతున్నాడంటే ఆయన మర్చిపోయాడు, ఏం జరుగుతుందో కూడా మర్చిపోయాడు. మిశ్రదేకే సర్వాంగా దులయ వ్యాపిత స్నాన చిహ్న నాదేకియా ఇలా విస్మత. మరి పిల్లోడు దగ్గరికి వచ్చి కౌగలించుకున్నాడు కదా, పుత్రుని చూస్తే ఒళ్ళంతా దుమ్ము ధూళి నిండిపోయిందంట. అసలు స్నానం చేసినట్టే కనిపించట్లేదంట. అసలు అది చూసి జగన్నాథ మిశ్రకే ఆశ్చర్యం వేసింది అనమాట. మిశ్ర బోలే విశ్వంబరా కి బుద్ధితో మారా. నాన్న అంటున్నాడు అనమాట, ఏంటిదిరా నీ బుద్ధి, ఎందుకు ఇలా చేస్తున్నావు? లోకేరా నా దేహకేనా స్నానకారి వారా. ఏమైందిరా నీ బుద్ధికి, లోకంలో ఉన్న వాళ్ళ జనులందరినీ కూడా స్నానం చేయనివ్వట్లేదంట, నువ్వు ఏమైంది నీకు అనేసి అంటున్నాడు అనమాట. విష్ణు పూజ సజ్జకేనా కరాపహరా విష్ణు కరియావో భయా నాహికతో మారా. నీకు విష్ణు అంటే భయం లేదా? విష్ణు సామాగ్రిలు అన్నీ దొంగలిస్తున్నావు, అసలు నీకేమైందిరా అనేసి అడుగుతున్నాడు అనమాట. ప్రభు బోలే ఆజీ ఆమి నహి జాయి స్నానే ఆమరా సంహతి గలా గేలా అగుఆయే అగు యానే. ఏమంటున్నారంటే ఆమె ఆజీ నహి జాయే స్నానే, నేను ఈరోజు స్నానానికే వెళ్ళలేదు నానా అనేసి అంటున్నారు. ఇంకేమంటున్నాడు, ఆమారా సహాంతి గానా, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అనేసి అంటున్నాడు అనమాట. సకల లోకేరా తారా కరే అవ్యబారా నాగేలే ఓ సబే దోష కహేనా మారా. వీళ్ళందరూ మాయలో ఉన్నారు, అందుకే వీళ్ళందరూ కూడా నా పైన కంప్లైంట్స్ చేస్తున్నారు, నా పైన దోషాలను ఆరోపిస్తున్నారు అని చెప్పేసి కొడుకు చెప్తూ ఉన్నాడు అనమాట. నాగేలే ఓ నాగేలే ఓ జది దోష కహేరా మారా సత్యత బేకరి బాసా బారే అవ్యభారా ఏత బలిహాసి ప్రభు జాన గంగ స్నానే పూనసేయి మిలిలేనా శిశుగణ స్నానే. ఆ విధంగా తను ఏమనుకున్నాడంట, నేను అలానే చేస్తానులే అనేసి అనుకొని నవ్వాడంట. నవ్వుకుంటూ ఆ విధంగా గంగా స్నానానికి వెళ్ళిపోయాడంట. తర్వాత అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మళ్ళీ ఆయనతో జాయిన్ అయిపోయారనమాట. విశ్వంబరే దేకి సాబే ఆలింగన కరే హాసయే సకల శిశు సునియి చతురే. ఇంకా ఉన్న పిల్లలందరూ కూడా వచ్చి ఆయనతోని కలిసిపోయారు. అందరు కూడా వచ్చి విశ్వంబరుని కౌగిలించుకున్నారనమాట. అందరికీ కూడా జరిగిందంతా చెప్తూ ఉన్నాడనమాట. ఇప్పుడు ఇలా అయింది అని చెప్పేసి. ఎందుకు వాళ్ళందరికీ చెప్పారు, ఇంకా రాలేదు, నిమై రాలేదు, మేమందరం వెయిట్ చేస్తున్నాం అని చెప్పారు. వాళ్ళందరూ చెప్పుకొని మాట్లాడుకుంటున్నారనమాట. సబేయి ప్రశంసే బాలా నిమాయి చతురా బాల ఏడాయిలాజీ మరణ ప్రచురా. అందరూ కూడా అతని చాతుర్యాన్ని చెప్పుకుంటూ వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఇంకేమనుకుంటున్నారంటే చాలా చతుర కలిగిన వాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారనమాట. తర్వాత ఇంకేంటి, మరణ ప్రచుర ఈరోజు దెబ్బల నుంచి తప్పించేసుకున్నాడు. ఏవైతే దెబ్బలు తినాలో అవి కూడా తప్పించేసుకున్నాడు. జలకేలి కరే ప్రభు సాబా శిశుసానే
హే దశచి జగన్నాథ మానే మానే గనే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నిమై ఆ పిల్లలందరితో కలిసి స్నానానికి వెళ్ళాడు. అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, జగన్నాథ మిశ్ర ఇంకా శచిమాత ఏమనుకుంటారు, వాళ్ళ మనసులో అనుకుంటున్నారు, ఇప్పుడే ఆ బ్రాహ్మణులు వచ్చి ఈ విధంగా కంప్లైంట్ చేశారు, అక్కడికి వెళ్తే అక్కడ ఏమీ లేదు, మరి ఇదంతా ఏంటి, మిథ్య జరిగిందా అంటే ఇదంతా ఒక కలనా ఏంటి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారనమాట. మరి వాళ్ళు చెప్పినట్టుగా చూస్తేనేమో ఏమీ చిహ్నాలే లేవు, అసలు పిల్లోడు స్నానం చేసినట్టుకు. జే జే కాహి లేనా కథ, వాళ్ళు చెప్పిన కథ ప్రకారం అయితే సేహామిద్యా నాహే, మరి ఒకవేళ అది అబద్ధం కాకపోతే తబేకేనా స్నాన చిహ్న కిచు నహి దేహే, మరి ఆ పిల్లోడు పచ్చిగా ఉండాలి, తడిగా ఉండాలి, పుస్తకం తడిచిపోవాలి, ధోతి తడిచిపోవాలి, మరి అలా దుమ్ము కొట్టుకుపోయి ఆ సిరా బుడ్డి చుక్కలతో ఏ విధంగా ఉన్నాడేంటి అని చెప్పేసి వాళ్ళు మనసులో అనుకుంటూ ఉన్నారనమాట. సేయి మాత అంగే ధూళి సేయి మాత వేసా సేయి పూతి సేయి వస్త్ర సేయి మాత కేస, పోని జుట్టన్నా పచ్చిగా ఉండాలి, జుట్టు కూడా పచ్చిగా లేదు, చేతిలో పుస్తకము తడవలేదు, ఆయన వేషంలో ఏం తేడా లేదు, చేతిలో పెన్సిలు తర్వాత పుస్తకము అవన్నీ కూడా అలానే ఉన్నాయి, అన్నీ అలానే కనిపిస్తుంది, స్నానం చేసిన చిహ్నాలే లేవు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఏ యురుజు మనుషాన హే శ్రీ విశ్వంబరా మాయా రూపే కృష్ణవా జన్మిలా మోరా గరా. ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ విశ్వంబరుడు ఎవరైతే ఉన్నారో ఆయన కృష్ణుడే మాయా రూపంలో వచ్చి మన ఇంట్లో అవతారం తీసుకున్నారా ఏంటి అనేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట. తర్వాత కోన మహాపురుషవా కిచుయి నా జాని హే నమతే చిత్తతే ఆయిలా ద్విజవాణి. ఏ పురుషుడో ఏమో, ఏ మహానుభావుడో ఏమో, అతనే మన ఇంట్లో ఈ ద్విజమణి అతను మన ఇంట్లో విశ్వంబరుడుగా వచ్చాడు. పుత్ర దర్శనార్థే గుచిలా విచారా స్నేహపూర్ణ హైల దోహే కిచు నహియారా. తర్వాత ఎప్పుడైతే వాళ్ళ కొడుకుని చూస్తున్నారో ఇలాంటి ఆలోచనలన్నీ కూడా పోతున్నాయి, ఇంకే బాధ కూడా విచారం కూడా ఏమీ లేదు. ఓన్లీ వాళ్ళు అప్పుడు మళ్ళీ ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట, ఆయన స్నేహం గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. జయి దూయి ప్రహార ప్రభు జాయ పడివారే సేయి దూయి జుగహాయి దాకేసే దోహారే. ఆ విధంగా 2 గడియలు ఎప్పుడు ప్రభు చదువుకోవడానికి వెళ్తాడు కదా, చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నిమై స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ 2 గడియలు కూడా 2 యుగాల్లాగా వాళ్ళకి కనిపిస్తూ ఉందన్నమాట. ఆ విధంగా వాళ్ళు అనుకుంటున్నారనమాట, అసలు కోటి రూపములతో తర్వాత కోటి ముఖాలతో వారి భాగ్యాన్ని వేదము కీర్తిస్తుందంట. బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట, వాళ్ళు పొందినటువంటి ఏదైతే ఈ మహద్ భాగ్యం ఏదైతే ఉందో ఈ మహద్ భాగ్యాన్ని కోటి వేదాలు కీర్తిస్తూ ఉన్నాయి. కోటి ముఖాలతో అంటే అనంతశేషుడు ఆయన కోటి ముఖాలతో ఈ నితై ఎవరైతే గౌరచంద్రుడు ఇంకా నిత్యానందుల యొక్క కథలు ఉన్నాయో ఆ అనంతశేషుడు తన కోటి ముఖాలతో తను వర్ణిస్తూ ఉన్నాడనమాట. అయినా కానీ అది అవ్వడం లేదు. శశి జగన్నాథ పాయే రాహు నమస్కారా అనంత బ్రహ్మాండ నాద పుత్ర రూపే జారా. ఈ అనంత బ్రహ్మాండ నాదకుడి పుత్ర రూపంలో పొందాము అని చెప్పేసి వాళ్ళు మొత్తం ఓన బాండాలే వాళ్ళు పొందారు అని చెప్పేసి జగన్నాథ మిశ్రులకి ఇంకా శశిమాత పాదాలకి వాళ్ళు నమస్కరిస్తూ ఉన్నారనమాట. ఏ ఈ మాత క్రీడాకారే వైకుంఠేరా రాయా రుజితే నా పారే కేహా తహవా మాయా. అతనే ఆ మాయ ఏదైతే అంటే చైతన్య మహాప్రభు చేసేటటువంటి ఏదైతే మాయ ఉందో ఎవరు కూడా తెలుసుకోలేరు. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాంద జానా బృందావన దాస తచు పదయుగే గానా. అలాంటి చైతన్య మహాప్రభు యొక్క ఏమంటున్నారు, నేను పాడగలుగుతున్నాను ఆయన యొక్క కృప వలన. సో ఆ చైతన్య మహాప్రభు ఆ నిత్యానంద మహాప్రభు యొక్క పాద పద్మాలే నా యొక్క ప్రాణాలు అని చెప్పేసి ఈ బృందావన దాస్ ఠాకూర్ల వారు ఈ విద్యారంభము తర్వాత తన యొక్క చాపల్యాన్ని ఈ అధ్యాయంలో వర్ణించారనమాట. తర్వాత 7వ అధ్యాయం. ఈ 7వ అధ్యాయంలో మన నిమాయ్ యొక్క
అన్నున్నారు కదా విశ్వరూపుడు, ఆ విశ్వరూపుడిని చూసి తైత్రిక బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు కదా. సో ఆ విశ్వరూపుడు సన్యాసాన్ని తీసుకోబోతున్నాడు అనమాట. శ్రీ విశ్వరూపుని సన్యాసం, ఆదికాండము 7వ అధ్యాయము శ్రీ విశ్వరూపుని సన్యాసం. జయ జయ మహామహేశ్వర గౌరచంద్ర, జయ జయ విశ్వంబర ప్రియ భక్త బృంద. ఆ మహామహేశ్వరులైనటువంటి శ్రీ గౌరచంద్రునికి జయము జయము. విశ్వంబరునకు ప్రియమైనటువంటి భక్త బృందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జయము జయము అని చెప్పేసి తను ప్రార్థిస్తూ మళ్ళీ ఈ అధ్యాయాన్ని మొదలు పెడుతున్నాడు బృందావన్ దాస్ ఠాకూర్లు. జయ జయ జగన్నాథ శచిపుత్ర సర్వ ప్రాణ, కృపా దృష్టి కరే ప్రభు సర్వజీవే త్రాణ. ఎవరంట? శ్రీ సచీసుతుడైనటువంటి జగన్నాథ మిశ్రుల పుత్రుడైనటువంటి హే ప్రభు, నీ యొక్క కృపా దృష్టిని నాపైన తరింపచేయి, తర్వాత సర్వజీవుల పట్ల కూడా నువ్వు తరింపచేయి అని చెప్పేసి తను వేడుకుంటున్నాడు. హే నమతే నవద్వీపే శ్రీ గౌరా సుందరా, బాల్యలీలా చలేకరే ప్రకాశ విస్తారా. ఈ గౌరసుందరుడు ఏం చేస్తున్నాడు? మొత్తం నవద్వీప మండలం అంతా కూడా తన బాల్య లీలలతో మొత్తము కూడా తనని తాను ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. నిరంతర చపలత కరే సబసానే, మాయే సికాలేవు ప్రబోధ నహి మానే. ఏమంటున్నారంటే ఇతను ఏం చేస్తున్నాడంట? నిరంతరం కూడా చపలత్వంతో చేసేటటువంటి ఏదైతే ఈ కథలు ఉన్నాయో ఆ తర్వాత ఆయన తల్లి చెప్పేటటువంటి బోధనలు ఏవైతే ఉన్నాయో వినండి అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ చెప్తున్నారు. నాని ఎవరో డోర్ కొడుతున్నారు చూడు. शिकायिले आरोहाया द्विगुणा चैच्छला, गृहे जाहा पायताः భగయే సకల. భయంతో తల్లిదండ్రులు ఇంకేమి చెప్పేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే ఆయన యొక్క లీలల్లో వాళ్ళు మునిగిపోతూ ఉండేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఎందుకు చెప్పడం, తను ఏమనుకుంటాడో ఆ విధంగా ఆలోచించేవాళ్ళు. తర్వాత ప్రతి ఒక్కరు చెప్పిన దానికి భయపడి తనని దండించాలనుకునేవాళ్ళు. ఆ విధంగా రకరకాలుగా ఉండేవాళ్ళు. కానీ తన యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో ఆ లీలల్లో వాళ్ళు మునిగిపోయి ఉండేవాళ్ళు అనమాట. ఆదికాండ కథ జైన అమృత శ్రవణ, జహి శిశు రూపే క్రీడా కరే నారాయణ. ఏంటి? ఆదికాండంలో ఆ వైకుంఠ నారాయణుడి యొక్క శిశు రూపంలో ఉన్నటువంటి కథలన్నీ కూడా అమృతాన్ని స్రవింపజేస్తూ ఉన్నాయంట. అమృతమే పారుతూ ఉందంట ఈ కథలో. पिता माता का हरे न करे प्रभु भया, విశ్వరూపాగ్రజ దేకిలే నమ్రహాయా. తల్లిదండ్రులు అంటే ఏమీ భయం ఉండేది కాదు. ఆ విశ్వరూపుణ్ణి చూసి కుదుటుగా ఉండేవాడంట, నమ్రుడుగా ఉండేవాడనమాట. ప్రభురాగ్రజ విశ్వరూప భగవాన, అజన్మ విరక్త సర్వగుణేరా నిదాన. ప్రభు యొక్క అన్న విశ్వరూపుడు జన్మతః విరక్తుడు, తర్వాత సర్వ సద్గుణాలకి నిదానం, అన్ని గుణాలు కలిగినటువంటి వాడనమాట. సర్వశాస్త్రే సభేవాక నేన విష్ణు భక్తి, ఖండితే తహర వాక్య నహి కరో శక్తి. తర్వాత సర్వశాస్త్రాలకి విష్ణు భక్తే అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తూ ఉండేవాడనమాట. మొత్తము అన్ని శాస్త్రాల యొక్క సారము భగవంతుడి యొక్క భక్తి చేయడమే అని చెప్పి తను ప్రచారం చేస్తూ ఉండేవాడనమాట. ఆయన అలా ప్రచారం చేస్తూ ఉంటే నాహి కరో శక్తి ఖండితే తహరా వాక్య, ఆయన చేసేటటువంటి వాక్యాన్ని ఖండించేటటువంటి శక్తి అక్కడ నవద్వీప మండలంలో కానీ ఎవరికీ కూడా ఆ శక్తి లేదంట. శ్రవణే వదనే మానే సర్వేంద్రియగానే, కృష్ణ భక్తి వినే ఆరా నా బోలే నా సూనే. ఆయన ఎప్పుడైతే అలా చెప్తూ ఉంటే శ్రవణేంద్రియాలు, వదనము, తర్వాత మనస్సు అన్నీ కూడా కృష్ణ భక్తే పలికేటివి కానీ ఇంకొకటి కాదు. అంటే ఆయన చెప్పేటప్పుడు ఆయన చెప్పే భక్తి గురించి ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా దాంట్లో మునిగిపోయి ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ యొక్క మనస్సు, తనువు అన్నీ కూడా కృష్ణ భక్తిలో ఉండేవి అన్నమాట.
ఇంకొకటి వేరేది ఉండేది కాదు. అనుజేర దేకియాతి విలక్షణ రీత విశ్వరూపమనే గనే హయ్య విస్మత. ఎప్పుడైతే అన్నను చూసేవాడో మంచిగా బుద్ధిమంతుడిలాగా ఉండేవాడనమాట. ये बालका का बुना है प्राकृत चवोयाला रूपे आचराने जेना श्री बाला गोपाला. పిల్లోడేమో చూడ్డానికి ముద్దుగా ఉండి తర్వాత బాలగోపాలంలాగా ఉండేవాడనమాట. ఎప్పుడు ఏం చేస్తూ ఉండేవాడు? అమానుషమగు కర్మలు చేస్తూ ఉండేవాడు. సామాన్యమైన కర్మలు చేసేవాడు కాదు. ఆ విధంగా जेता मानुषी कर्मा निरवधि करे ये रुजिल के लेना कृष्ण ये शिशु शरीरे. ఆ కృష్ణుడే ఈయన శరీరంలోకి వచ్చాడు అన్నట్టుగా అతను ఆ విధంగా చేస్తూ ఉండేడనమాట. ఏ ఈ మత చిత్తే విశ్వరూప మహాశయ కహరే నా భంగే తత్వ స్వకర్మ కారాయ. ఎవరికి కూడా ఈ తత్వము చెప్పకుండా కార్యం ఏదో చేసుకొని పోతూ ఉండేవాడనమాట. నీరవధి దాకే సర్వ వైష్ణవేర సంగే కృష్ణ కథ కృష్ణ భక్తి కృష్ణ పూజా రంగే. నిరంతరం కూడా వైష్ణవుల సాంగత్యంలోనే ఉండేవాడు, కృష్ణ కథల్ని వినేవాడు, కృష్ణ పూజను చేస్తుండేవాడు. జగమంతా కూడా ఆయన కృష్ణుడితోనే ఉందన్నమాట. జగత ప్రమర్త దాన పుత్ర విద్యారసే వైష్ణవాదే కిలే మాత్ర సబే ఉపహాసే. ఆ వైష్ణవులందరూ కూడా చూసి అబ్బా ఈ పిల్లోడు ఎంత ఇది అని చెప్పేసి ఆయన యొక్క పుత్ర విద్యా రసాన్ని చూసి వాళ్ళందరూ కూడా హేళన చేస్తూ ఉండేవాళ్ళనమాట. आज्ञता राजा पड़े सब वैष्णव देखिया जति सती तपस्वी वो जाई बे मरिया. అక్కడ ఉన్నటువంటి యతులు సతులు తపస్సులు కూడా చనిపోదురు. మరి ఆ సుకృతి పల్లకిలో గుర్రాల మీద ఇటువంటి వాళ్ళందరూ కూడా ఊరేగించేవాళ్ళు. మరి ఈ గోసాయిలు ఈ వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంతగా ఏడిస్తే ఏమవుతుంది? దరిద్ర సుఖం మాత్రము పోవటలేదంట. ఇప్పుడు అంత గొప్ప వాళ్ళు చనిపోతే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? చనిపోయిన వాళ్ళు ఆ పల్లకిల్లో పోతారు, తర్వాత గుర్రాల మీద పోతారు. వాళ్ళకు ఉన్నటువంటి సంపదతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదతో పోయేవాళ్ళు అనమాట. మరి ఈ వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వైష్ణవులు వాళ్ళు ఎప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి గొప్పగా ధనం ఉండేది కాదనమాట. దరిద్ర సుఖంలోనే దుఃఖంలోనే ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గట్టిగా హరి హరి అని చెప్పేసి బిగ్గరగా వాళ్ళు అరుస్తూ భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే ఆ అరుపులు వింటారో ఈ వైష్ణవులందరూ కూడా పాపం కోపం వస్తూ ఉండేదన్నమాట. ఆ విషయమే చెప్తున్నారు అనమాట. ఆర్యతాజరా పడే సభా వైష్ణవ దేకియా జతి సతి తపస్వి ఓ జాయి బేమారియా తారే బాలి సుకృతి జే दोला घोड़ा छाड़े दासासी बाजे नजारा आगे पाछे रड़े ये तजे गोसाई भावे काराहा ग्रंथाना तबूता दारिद्र्य दुःखा नहाय कंडना गण गण हरि हरि बाली चाड़ कडाका క్రుద్ధహాయ గోసాయి సునీలే బాడా డాకా. అప్పుడు ఈ గోసాయి ఎవరైతే వైష్ణవులు ఉన్నారో వాళ్ళు హరి హరి అని చెప్పేసి వాళ్ళు కీర్తిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే అప్పుడు ఎవరు భక్తులు లేరు కదా, వీళ్ళేమో గొప్ప వైష్ణవులుగా ఉన్నారు. అందుకని చెప్పేసి ఇలాంటి వైష్ణవత్వం కలిగినటువంటి వాళ్ళని చూసి వీళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ ఎవరైతే వీళ్ళు అంటే యతులు సతులు తపస్విలు వాళ్ళ గురించి చెప్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ సుకృతి అనుసారం వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు పల్లకిలో గుర్రాల మీద వాళ్ళు ఊరేగిస్తూ ఉండేవాళ్ళు అనమాట. మరి ఈ వైష్ణవులందరేమో బీదరికంగా ఉండేవాళ్ళు కదా, వీళ్ళందరినీ చూసి ఎగతాళి చేసేవాళ్ళు, తర్వాత ఏడుస్తూ ఉండేవాళ్ళు అనమాట. మరి అందుకని చెప్పేసి వీళ్ళందరూ కూడా మాటి మాటికి హరి హరి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉండేవాళ్ళు అనమాట.
ఎందుకంటే అప్పుడు మొత్తంకే అసలు భక్తే లేదు, ఎక్కడ చూసినా కూడా కృష్ణ భక్తే లేదు. అందుకని అక్కడ ఎటు చూసినా కూడా దుఃఖమే కనిపించేది అనమాట. ఎక్కడ కూడా కృష్ణ నామం వినిపించేది కాదు. విశ్వరూపుడు వాళ్ళందరినీ చూసి బాధపడేవాడు అనమాట. అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క జీవితాలని ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళు వచ్చినటువంటి కార్యాన్ని వదిలిపెట్టి ఈ మాయలో పడి వాళ్ళు క్షణక్షణం కాలిపోతూ ఉన్నారు అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉండేవాడు అనమాట. అందుకని తను ఏం చేస్తున్నాడంటే ఈ గీతా భాగవతాలని ప్రచారం చేయడం కోసంగానే తను ఇప్పుడు సన్యాసం తీసుకోబోతున్నాడు. సో ఆ విషయాలన్నీ కూడా మనము రేపు చెప్పుకుందాం అనమాట. ఓకేనా? ఈరోజు చెప్పుకునే దాంట్లో ఎక్కడైనా ఎవరికైనా జంప్ అయినట్టుగా అనిపించింది, అర్థం కాలేదు అంటే అడగండి. ఆ విశ్వరూపుడు సన్యాసం తీసుకున్నాక పాపం అమ్మకి చాలా భయం ఉండేదన్నమాట. ముందేమో అమ్మాయిలు పుట్టి చనిపోయారు, తర్వాత పుట్టిన కొడుకేమో ఇప్పుడు సన్యాసం తీసేసుకున్నాడు, తర్వాత ఉన్నాడు ఒకడే ఈ నిమాయి అని చెప్పేసి, అందుకని చెప్పి నిమాయికి తొందరగా పెళ్లి చేసేస్తుంది అనమాట అమ్మ. సో అది తర్వాత వస్తుంది, అది కూడా చదువుకుంటాం. నిమాయి యొక్క పెళ్ళి కూడా చెప్పుకుంటాం మనము. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మీకు లింక్స్ అయితే అంటే మీకు కథ అయితే బాగా అర్థమవుతుంది కదా, ఇక్కడ ఏమీ అర్థం కానట్టుగా అయితే లేదు కదా? అర్థమవుతుంది కదా? ఉంటాం కదా క్లాస్, ఇక్కడ చాట వింటూనే ఉన్నాం కదా, అర్థమవుతుంది. ఓకే. లక్ష్మీ మాతాజీ మీకు అర్థమవుతుందా? ధనలక్ష్మి మాతాజీ మీకు అర్థమవుతుంది మాతాజీ? అర్థమవుతుంది కదా? ఓకే. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మళ్ళీ మనము రేపు కంటిన్యూ చేసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.